ఇండియాలో 136 కోట్ల జనాభా ఉంటే కేవలం 2% మంది మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వేరే దేశాలతో కంపేర్ చేస్తే చైనాలో 12% మంది, అమెరికాలో 55% మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకని ఇండియాలో అంత తక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? అందుకు 5 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, స్టాక్ మార్కెట్ అనేది మన డబ్బుల్ని తక్కువ టైంలోనే డబుల్ ట్రిపుల్ చేస్తుందని అనుకోవడం. ఇలా అనుకునే చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బుల్ని నష్టపోతారు. వన్స్ డబ్బుల్ని నష్టపోయిన తర్వాత ఇక ఎప్పటికీ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు. స్టాక్ మార్కెట్ అంటే డబ్బుల్ని నష్టపోయే దానిలా వాళ్ళు భావిస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా అదే చెబుతారు. నేను స్టాక్ మార్కెట్లో చాలా డబ్బులు నష్టపోయాను, అందుకే నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లేదు, మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తారు. కానీ వాళ్ళు డబ్బుల్ని నష్టపోయింది నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఎక్కువగా ఆశపడడం వల్ల అని మాత్రం గ్రహించరు. స్టాక్ మార్కెట్లో మీ డబ్బులు డబుల్ ట్రిపుల్ అవుతాయని ఆశపడితే మాత్రం చాలా నష్టపోతారు. 10,000తో ₹1,00,000 సంపాదించాలని ఆశపడద్దు. ఈవెన్ వారెన్ బఫెట్ కూడా తన ఇన్వెస్ట్మెంట్స్ మీద సంవత్సరానికి యావరేజ్గా 20% రిటర్న్స్ మాత్రమే పొందగలిగాడు. బ్యాంక్స్ ఎఫ్డీలతో కంపేర్ చేస్తే 20% అనేది చాలా ఎక్కువ. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. 25,000 నుంచి ₹30,000 నెలకి శాలరీ వచ్చే జాబ్ సంపాదించడానికే కాలేజీలో 4 సంవత్సరాలు డిగ్రీ చేస్తాము. అలాంటిది ఏం నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం ఎలా పాసిబుల్ అవుతుంది? అందుకే ఫస్ట్ నేర్చుకోవాలి, ఆ తర్వాతే సంపాదించాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం నెక్స్ట్ చేసే వీడియోస్లో నేను చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ చాలా బాగుంటుంది. అందులో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అయితే ఫ్రీగా ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఫ్యూచర్లో రూల్స్ చేంజ్ అయ్యి అకౌంట్ ఓపెనింగ్ కాంప్లికేటెడ్ అవ్వచ్చు. అందుకే ఇప్పుడే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీస్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, కంపెనీకి ఫ్యూచర్ పొటెన్షియల్ ఉందా లేదా అనే విషయాల గురించి తెలుసుకోగలగాలి. కంపెనీస్ గురించి ఇలాంటివి తెలియని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ లో ఆ ఆప్షన్ కూడా ఉంది. అకాడమిక్స్ లో పర్సనల్ ఫైనాన్స్ గురించి టాపిక్ లేకపోవడం కూడా ఒక కారణం. అలాంటి కారణాలే కామన్ పీపుల్ ని స్టాక్ మార్కెట్ కి దూరం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ అంటే ధనవంతులకే అన్నట్టుగా ఇండియాలో ఒక మిత్ ఉండిపోయింది. కానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ₹100 ఉన్నా చాలు. నెంబర్ 3, స్టాక్ మార్కెట్ ని ఇండియన్స్ గ్యాంబ్లింగ్ లా ఫీల్ అవుతారు. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అయితే ఇండియన్ గవర్నమెంట్ ఎందుకని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE అని, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అని 2 ఎక్స్చేంజెస్ ని సెటప్ చేసింది. 60 సంవత్సరాల నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకని వాటిని నడుపుతుంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ అనే పేరుతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించి దాన్ని ఎందుకు నడుపుతుంది? ప్రతి దేశంలో వాళ్ళ ఓన్ గా స్టాక్ ఎక్స్చేంజెస్ ఎందుకు ఉంటాయి? సో స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. స్టాక్ మార్కెట్ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేది తెలియజేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగలేకపోతే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. నెంబర్ 4, రిస్క్ తీసుకోకపోవడం. పాతకాలంలో ఎవరికైనా బాగా డబ్బులు వస్తే వాటితో గోల్డ్ కొనడం, ల్యాండ్ కొనడం చేసేవాళ్ళు. అదే పద్ధతి ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే వాటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది గనుక. అప్పట్లో కామన్ పీపుల్ కి అంతకు మించి వేరే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడున్న కామన్ పీపుల్ కి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఇలా చాలా ఉన్నాయి. రిస్క్ లేకుండా ఉండడం కోసం ఇంకా పాతకాలంలో లాగే ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెంబర్ 5, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి లక్షలు అవసరం లేదు. ₹100 ఉన్నా చాలు. మీ నెల సంపాదన ₹10,000 అయితే అందులో 10% అంటే ₹1,000 మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా చాలు, మంచి రిటర్న్స్ వస్తాయి. ఇలాంటి కారణాల వల్లే స్టాక్ మార్కెట్లో ఇండియన్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం లేదు. స్టాక్ మార్కెట్ గురించి బిగినింగ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. నేను ఇచ్చిన లింక్తో అయితే ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మండే రోజు
ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా షేర్స్ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి అనే విషయాల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.